1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురువుగారు భోజనం చేస్తాము చక్కగా పేరెంట్స్ వచ్చేసి అక్కడే పిల్లలతో చేతులు కడిగిచ్చేస్తూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారు, అలా చేయకూడదు, అస్సలు మంచిది కాదు, లేచి కడుక్కోండి అని చెప్తారు. కొంతమంది ఫాలో అవుతున్నారు, మరి కొంతమంది అసలు దాన్ని అలా తీసి పడేస్తూ ఉన్నారు. ఈవెన్ రెస్టారెంట్స్‌కెళ్తే అక్కడే మనకి ఫింగర్ బౌల్స్ అని తెచ్చి పెడుతున్నారు. ఇలాంటి కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఉన్నాం. అసలు పాతది ఎందుకు పాత వాళ్ళు, పెద్దవాళ్ళు ఇలాంటి పెద్దలంతా కూడా భోజనం చేయంగానే ప్లేట్‌లో అస్సలు కడగకూడదు, అస్సలు మంచిది కాదు అని చెప్పారు. బట్ దాని వెనక రహస్యం ఏం దాగుంది? ఎందుకు అలా కడగకూడదు? పిల్లలకు కూడా ఎవరికైనా ఆన్సర్ చెప్పాలంటే ఏం చెప్పాలి? అసలు ఏంటి శాస్త్రం? అంటే అమ్మా, భోజనం చేసిన తరువాత ప్లేట్‌లో చేతులు కడగకూడదు. హ్మ్. ఎందుకు కడగకూడదు అనంటే, పూర్వకాలంలో అంటే చిన్న పిల్లలకి ఇది వర్తించదు. అవునా హ్మ్. గురువుగారు? హుహుహు. భోజనం చేసిన తర్వాత పూర్వకాలంలో భర్త హ్మ్. ఏ ఏ కంచంలో అయితే లేదా ఏ ఆకులో అయితే భోజనం చేస్తాడో అదే ఆకులో భార్య కూడా భోజనం చేయాలి. హ్మ్. అవునా? అంటే అది పతివ్రతా ధర్మం. హ్మ్. కాబట్టి భర్త చేయి కడిగేసాడనుకో, ఒక్కసారి చేయి కడిగేస్తే అది ఉచ్ఛిష్టం అయిపోతుంది. మళ్ళీ ఆ భార్య దాంట్లో భోజనం చేయడానికి ఉండదు. ఆ హుహు. కారణంగా ప్లేట్‌లో చేయి కడగద్దని చెప్తారు. ఓకే. అది ఫస్ట్ పాయింట్. హ్మ్. రెండవది, మన ఇంటికి ఎవరైనా సరే, అంటే మనం మామూలుగా భోజనం చేసిన తర్వాత హ్మ్. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి అంటారు. అవును గురు. కాళ్ళు కడుక్కోవాలి, చేతులు. ఎందుకు కాళ్ళు, చేతులు కడుక్కోవాలంటే, మనం భోజనం చేసేటప్పుడు మెతుకులు ఏమన్నా కాళ్ళ మీద పడతాయి. హుహు. మెతుకులు భోజనం చేస్తూ ఉంటాం. కాళ్ళ మీద పడుతూ ఉంటాయి. ఆ కాళ్ళ మీద పడ్డటువంటి ఒక మెతుక్కి వాడికి ఒక యుగం పాటు వాడికి పాపం చుట్టుకుంటుంది. ఎప్పుడైనా సరే మనం భోజనం చేసేటప్పుడు హ్మ్. ఒక్క మెతుకు కూడా కింద ఆకులో తిన్నా సరే, కంచంలో తిన్నా సరే కింద పడకూడదు. నేల మీద పడకూడదు. తెలిసి తెలియక. తెలిసి చేయకూడదు. తెలియక చేస్తే చిన్న పిల్లలు కాబట్టి పర్వాలేదు. అలా పడడం వల్ల ఏమవుతుంది అంటే, నేల మీద ఎన్ని మెతుకులైతే పడతాయో అన్ని సంవత్సరాల పాటు వచ్చే జన్మలో భోజనం ముట్టదు. అవునా గురువుగారు? అప్పుడు ఏం చెయ్యాలి? ఒకవేళ ఆ మెతుకు కింద పడుతుంది. ఆ మెతుకు ఒకవేళ కింద కింద పడుతుంది. పడి. హ్మ్. కాలు మీద పడుతుంది. అది అంటవుతుంది. శరీరం అంటవుతుంది. కాబట్టి ఇప్పుడు కంచంలో చేయి కడుక్కున్నారనుకోండి. భోజనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, చేయి భోజనానికి ముందు కడుక్కోవాలి, భోజనమైన తర్వాత కూడా కడుక్కోవాలి కాళ్ళు, చేతులు. చేసేటప్పుడు ఏమవుతుందయ్యా అంటే, చెయ్యి కడిగేసుకున్నాం. అవును గురు. టప్మని లేసి కంచంలో చేయి కడిగేసుకొని లేచి ఎళ్ళిపోయి కుర్చీలో కూర్చోవటమో, లేకపోతే వాడి గదిలోకెళ్ళి వాడి పని వాడు చేసుకుంటాడు. హ్మ్. అదే మనం పంపు దగ్గరికి బయటకి వెళ్లి కడుక్కోవడానికి వెళితే గనక చెయ్యి కడుక్కుని వెంటనే కాళ్ళు కూడా కడుక్కుంటారు. కాళ్ళు ఓహ్! కడుక్కునేటటువంటి నియమం కోసం చెయ్యి బయట చెయ్యి కడుక్కోవాలి. పడి. అది ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటయ్యా అంటే, మన ఇంటికి ఎవరైనా సరే, ఒక బ్రాహ్మణోత్తములు, సాధువులు, సన్యాసులు, పెద్దవాళ్ళు, మహానుభావులు ఎవరైనా సరే మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు చెయ్యి ఎప్పుడూ కూడా అంటే చెయ్యి కడుక్కునేటటువంటి సమయం. వాళ్ళని ప్రహారీ గోడ బయట కడుక్కోమని చెప్పకూడదు. హ్మ్. ప్రహారీ గోడ లోపలే, లేదు వీలైతే వాళ్ళకొక గిన్నె పెట్టి, ఆ గిన్నెలో చేయి కడుక్కునేలాగా. లేదు పంపు దగ్గరో, లేపోతే నూతి దగ్గరో వాళ్ళు చేయి కడుక్కునేలాగా కాళ్ళు పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన చేసుకునేలాగా చేయాలి. కానీ చాలా మంది ఏం చేస్తారయ్యా అంటే, మన సింహద్వారం బయట పెట్టేస్తారు బకెట్ రోడ్డు మీద. అక్కడే కడిగేసుకోండి అంటారు. హ్మ్. కానీ ఎప్పుడూ గూడా మన ఇంటిలో భోజనం చేసిన వాడెవడో కూడా మన ఇంటిలోనే చేయి కడుక్కోవాలి తప్ప, గోడ దాటి బయట చేయి కడుక్కుంటే నీకు అన్నం పెట్టినటువంటి ఫలితం ఉండదు. అన్నదానం యొక్క ఫలితం ఉండదు. ఉండదు. ఇంకోటేంటంటే, వారి యొక్క చేతిలో ఎటువంటి మహత్యం ఉందో తెలీదు. వారు భోజనం చేసి వారు మహానుభావులు. ఎందుకంటే అభ్యాగతో మహావిష్ణువు. భోజనం సమయంలో వచ్చినటువంటి వాడు సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానం. మనం భోజనం చేస్తున్నాం. లేదు భోజనాల వేళ అయింది. ఎవరైనా మన ఇంటికి ఆ సమయానికి వచ్చారనుకోండి, "వెళ్ళు కాసేపు ఆగిరా" అనకూడదు. ఇప్పుడు అవును. వీడొచ్చాడు వెధవ కాసేపు ఎందుకు? మేము భోజనం చేసే సమయంలో ఇప్పుడు వీడికి పెట్టాలనుకోకూడదు. హుహు. ఆ అనుకుంటే టైం మహాపాపంతో కాబట్టి. వాడిని పిలిచి హ్మ్. కూర్చోబెట్టి, "నువ్వు భోజనం చేస్తావా?" అని అడగాలి. భోజనం వేళ వచ్చినటువంటి అతిథి సాక్షాత్తు మహావిష్ణువుతో అభ్యాగతో మహావిష్ణువు. భోజనాల వేళ ఎవడొస్తే వాడు విష్ణుమూర్తే. శత్రువైన. ఎవడైనా గానివ్వండి. వాడు హ్మ్. శత్రువే గానివ్వండి, ఇంకోడే కానివ్వండి. హ్మ్. భోజనం చేస్తావా అని అడగాలి. హ్మ్. వాడు చెయ్యను అంటే గనక వాడిని ఇబ్బంది పెట్టాలి. హ్మ్. చేస్తాను అంటే కొద్దో గొప్పో మనకున్న దాంట్లో కొద్దిగా అయినా సరే ఉన్నంతలో. పెట్టాలి తప్ప, హ్మ్. నేను పెట్టను. మేము 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 అన్నం తినాలి. తర్వాత రా. మీ అమ్మ పిలుస్తోంది ఎళ్ళు. మీ నాన్న పిలుస్తున్నాడు వెళ్ళు. అంటే ఇంటికి ఆ సమయంలో వచ్చిన ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికొస్తారు. వాళ్ళని కూడా పంపకూడదు. నువ్వు భోజనం చేస్తావా? హ్మ్. చెయ్యను. నీ ఇంటికెళ్ళిపోతానంటే వెళ్ళిపో. సరే అనాలి. వెళ్ళు అనకూడదు. వెళ్ళు అనకూడదు. ఎందుకంటే మహావిష్ణువు యొక్క పరమేశ్వరుడు మన యొక్క పూర్వజన్మ కర్మ ప్రారబ్ధాన్ని నివారణం చేయడం కోసం ఆ రూపంలో వస్తాడు. అందుకే అన్నదానానికి ఎంత విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. గజతురగ సహస్రం గోకులం భూమిదానం కనకరజిత పాత్రం మేదినీ సాగరాంతం
ఉభయ కుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవతు సమతుల్యం అన్నదాన సమాన. 1000 ఏనుగులు, బంగారపు కొమ్ములు కలిగినటువంటి 1000 ఆవులు, 1,00,00,000 మంది కన్యాదానం అంటే ఆడపిల్లలకి పెళ్లి చేస్తే, అలాగే 1,00,000 మంది బ్రాహ్మణులకి భూదానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఒక్కడికి అన్నదానం చేస్తే అంత ఫలితం. ఇన్ని చేస్తే ఇదొక్క ప్రతి. కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి అన్నదానం చేయడం వల్ల నీ పూర్వజన్మ కర్మ ప్రారంధం నివారణం చేస్తాట పరమేశ్వరుడు. అందుకే వడ్డిచ్చేవాళ్ళు ప్రేమగా వడ్డిచ్చారు. ఇగో తిను అని చెప్పి భర్తకు వడ్డించినా సరే విసుక్కుంటూ కసురుకుంటూ పొరపాటున భర్త రూపంలో కూడా వస్తాడు ఒక్కోసారి పరమేశ్వరుడు. విష్ణుమూర్తి ఒక్కోసారి భర్తలో ఆవహించి కూడా వస్తాడు. అందుకే అన్నం వడ్డిచ్చేటప్పుడు శుచిర్భూతులై, మీరు ఇందాక అన్నట్టుగా నైటీలు వేసుకుని, పాత చీరలు కట్టుకుని, పిచ్చిగొడ్లు కట్టుకుని, చింపిరి జుట్టు వేసుకుని పొరపాటున కూడా స్త్రీ ఆ విధంగా భర్తకి కనబడకూడదు. అలా ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీకి దరిద్రం చుట్టుకుంటుంది. కాబట్టి ఆ సమయంలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి చేయగడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి. ఆ నీళ్లు కూడా వాడు మన ప్రహారీ కూడా మన ప్రాంగణంలోనే కడుక్కోవాలి తప్ప బయట కడుక్కోకూడదు. అలా వాడు కడుక్కుంటే అక్షయం అవుతుందట. అన్నదానం యొక్క ఫలితం మనకి సంప్రాప్తిస్తుంది. చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.